హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పడవలాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ బాగా ఉగాది సెలబ్రేషన్స్లో ఉన్నట్టున్నారు. ముందుగా అయితే అందరికీ హ్యాపీ ఉగాది. ఈ సంవత్సరం అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకున్నాను. ఉగాది సెలబ్రేషన్స్ అంతా మాకు బాగానే జరిగినాయండి. ఉదయాన్నే లేచేసి అన్ని దేవుడికి కావాల్సినవన్నీ ప్రిపరేషన్స్ అన్ని చేసేసాను. మా ఉగాది సెలబ్రేషన్స్ మీ అందరితో షేర్ చేసుకోవాలని వీడియోని షేర్ చేస్తున్నాను. అలాగే మీ ఉగాది సెలబ్రేషన్స్ కూడా నాతో షేర్ చేసుకోండి. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా చేసుకున్నారు ఏంటనేది. ఓకేనా ఫ్రెండ్స్, అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎర్లీ మార్నింగ్ 4:30 అలా లేచానండి. లేచిన తర్వాత ఇల్లు క్లీనింగ్ అది చేసేసుకుని స్నానం అది చేసి గడప కడిగేసి పసుపు అది రాసుకుంటున్నాను. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత గుమ్మాలకి మామిడాకులు అలాగే పూలదండలు అవి కట్టమని చెప్పేసి మా వారికి చెప్పాను. నాకైతే హైట్కి సరిపోదు కదా, అందుకని చెప్పేసి పండగలకి బాగుంటుందని ఇలా ఆర్టిఫిషియల్ పూలదండలు తీసుకొచ్చాను అనమాట. ఆ పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ముగ్గు ఇప్పుడు వేస్తున్నాను. సింపుల్గానే వేసేసానండి, ఇంకా చాలా పనులు ఉన్నాయని. అయితే ముందు నేను కిచెన్లో ఏంటంటే రైస్ పెట్టేశాను, పులిహోర చేద్దామని చెప్పేసి. రైస్ పెట్టేసుకుంటే అది కుక్ అవుతూ ఉంటుంది కదా. తర్వాత సేమియా చేద్దామని సేమియా మిల్క్ని కూడా పెట్టేశాను. ఎందుకంటే పరమాన్నం చేద్దామంటే పిల్లలు సరిగా తినరు పరమాన్నం అయితే, అందుకని చెప్పేసి సేమియా చేస్తున్నాను. తర్వాత ఉగాది పచ్చడి కోసం అని చెప్పేసి చెరుకుని తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మ్యాంగోస్ అవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందామని ఒక ప్లేట్లోకి అరేంజ్ చేసుకుంటున్నాను ఒక్కొక్కటి. మిల్క్ బాయిల్ అయిపోయిన తర్వాత సేమియా పూసను కూడా యాడ్ చేసాను. ఉగాది పచ్చడికి కూడా ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేస్తానండి. దాని సేమియాలో వేయడానికి అని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ గీలో వేయించుకుంటున్నాను అనమాట. అవి కూడా యాడ్ చేసేసుకుని మనకి సేమియా ప్రిపేర్ అయిపోయింది, పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పులిహోర కొనేసి తాలింపు వేసుకుంటున్నాను. పల్లీలు అలాగే ఆవాలు శనగపప్పు వేయించేసి జీలకర్రను కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను జీలకర్ర వేస్తే టేస్ట్ బాగుంటుందండి. పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి వేయించేసుకుంటున్నాను. పప్పులు కొంచెం ఎక్కువే వేస్తానండి, టేస్ట్ బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి నేను పప్పులు కొంచెం ఆయిల్ కానీ ఎక్కువే వేసుకుంటాను. పసుపుని అలాగే లాస్ట్లో ఇంగువ వేసేసి స్టవ్ ఆఫ్ చేసాను. నేను మ్యాంగో పులిహోర చేస్తున్నానండి, పచ్చి మామిడికాయతో పులిహోర చేస్తున్నాను. ఉగాది కదా, పచ్చి మామిడికాయతో చేసుకుంటే బాగుంటుందని పచ్చి మామిడికాయతో చేస్తున్నాను అనమాట. అది కూడా తాలింపు అన్నీ వేసేసి కలిపి పులిహోర కూడా పక్కన పెట్టేసుకున్నాను. రెడీ అయిపోయింది. ఇంకా మళ్ళీ పూజ దగ్గర డెకరేషన్కి అని చెప్పేసి వచ్చేసాను. పూజ పీఠం అది పెట్టేసుకున్నాను. దేవుడు పటాలు అన్నీ పెట్టేసి మాలవి వేసేసాను. ఉగాది పచ్చడికి కావలసినవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను, షడ్రుచులన్నీ కూడా. ఇవన్నీ కలిపి ఒక బౌల్లో వేసేసుకుని బనానా కూడా వేసుకుంటున్నామండి. మా సైడ్ వేసుకుంటామన్నమాట. పూజ మా వారు చేస్తున్నారు, అందుకని చెప్పేసి నేనైతే పూజకి సంబంధించిన పండ్లు పూలు ప్రసాదాలు అన్నీ రెడీ చేసేసి అక్కడే పెట్టేశాను. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. దీంట్లో ఇంకా ఏదైనా చేయవలసింది ఉంటే కనుక కమెంట్ బాక్స్లో తెలియజేయమని కోరుకుంటున్నాను. మీ పూజ కూడా ఎలా చేసుకున్నారో షేర్ చేయండి. మా ఇంట్లో కృష్ణుడి బొమ్మ కూడా ఉంటుంది, అక్కడ కూడా నేను దీపం పెట్టి ప్రసాదం పెట్టాను అనమాట. మేము బయటకు వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాను. అలాగే పాపను కూడా రెడీ చేసేస్తున్నాను. అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు అండి. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.